మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనం అనుకుంటాం అన్ని విషయాల్లో బాగున్నామని, అన్ని విషయాల్లో బాగున్నాం అనుకుంటాం. కానీ ఏ ఏ విషయాల్లో ఎలా ఉన్నాము అనేది దేవునికే తెలుసు, మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం బాగున్నామని, దేవునికి మాత్రం అన్నీ కూడా తెలుసు. ఇప్పుడు దాకా వాక్యం విన్నాం. వాటన్నిటి అర్థము ఆత్మీయంగా మనం తీసుకుంటే ఏంటి? ప్రభు కనెక్ట్ చేయాలా. నేనే తల్లిగా ఉండాలి. నువ్వు ఎంతకాలం ఉంటావు చెప్పండి? 1000 సంవత్సరాలు ఉంటావా? నువ్వు తల్లిగా 1000 సంవత్సరాలు నువ్వు ఉండలేవు, 100 కూడా ఉండలేవు. నువ్వు తండ్రిగా ఒక 1000 సంవత్సరాలు నువ్వు ఉండగలవా? ఉండలేవు. నువ్వు భ్రమలో బతుకుతున్నారనమాట అందరూ. నాకే కొడుకు అయ్యి ఉండాలి, నాకే కూతురు అయ్యి ఉండాలి, నాకేం చేయడానికి చెప్పండి? ఏం చేయడానికి? నీకే కూతురు అయ్యి ఉంటే, నీకే కొడుకు అయ్యి ఉంటే వాళ్ళు దేవునితో ఎలా కనెక్ట్ అవుతారు? ఆ బిడ్డ నీళ్లు లేకపోతే, ఆ చిన్న బిడ్డ దేవుణ్ణి అడుగుతున్నాడు. అలా కనెక్ట్ చేయకపోతే తండ్రిని అడగాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ దేవుణ్ణి అడగడం అనేది అక్కడ నేర్చుకోవాలి. ఒక దినాన్ని నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభు ఏమన్నాడంటే, అమ్మ అని పిలవాలంటే నన్ను పిలువు అన్నాడు. అమ్మ అని పిలవమంటే నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ ప్రార్థన చేసుకునేటప్పుడు అమ్మ అని పిలుస్తా, యేసయ్య పలుకుతాడు. నాన్న అని పిలిస్తే ఆయన పలుకుతాడు. అమ్మ అన్న నాన్న ఆయనే పలుకుతాడు. నాకు ఎవరు లేరు, వాళ్ళిద్దరు లేరు, చనిపోయారు. చనిపోకముందు కూడా నేను వాళ్ళకి కనెక్ట్ అయ్యలేను. మీరు అనుకుంటారేమో చనిపోయారు కాబట్టి యేసయ్యని అడిగింది అని. కాదు. చిన్నప్పటి నుంచి నేను దేవునితోనే కనెక్ట్ అయ్యి ఉన్నా. అసలు వాళ్ళ కడుపులో ఎందుకు పుట్టానో కూడా నాకు తెలియదు. కానీ పుట్టాను భూమి మీద. పుట్టిన తర్వాత దావీదు అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు నమ్మిక పుట్టించితివి అని అంటాడు. అప్పటి నుంచి దేవునికి నేను కనెక్ట్ అయిపోయా. చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల వయసులో నాకు కొనుక్కోవడానికి ఒకళ్ళు డబ్బులు ఇస్తే నేనేం చేశానంటే ఆ డబ్బులు కానుక ఇవ్వాలి అని పట్టుకొని ఉన్నాను. కానుకలు పట్టే సమయంలోకి నేను నిద్రపోయా. ఆ సమయంలో లేలా, చిన్నపిల్లను కదా. నిద్రపోయినప్పుడు ఆ డబ్బులు పోయినాయి. ఉదయాన్నే లేచి నేను కానుక వేసానా అని మమ్మని అడిగితే వేయలేదంటే దానికోసం ఏడ్చి మళ్ళీ అదే డబ్బులు ఇప్పించుకొని చందా వేసిందాక నా ప్రాణము ఊరుకోవాలి. ఆ వయసులో అంటే మీరు పెద్ద అయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత అక్క ఆత్మలో బలపడిందిలే, అప్పుడు దాకా మామూలుగానే ఉంది అనుకోవచ్చు. అలా కాదు. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వరముగా మనం ఉండాలి. దేవుణ్ణి మనము నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఎలా నమ్మాడు? దేవుని యొక్క ప్రత్యేకత ఎరిగిన తర్వాత అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు ఏమని మాట్లాడాడు అబ్రహాముతో? అబ్రహామా, నేను నీకు చూపించు దేశానికి బయలుదేరు. మొదటి వచనము, యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్నాడంట. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి,
నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి రా. చాలామంది దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడాలని ఆశపడతారు. మాట్లాడితే మీరు ఆ మాట వింటున్నావా? నువ్వు మాట్లాడలేదా? నీకు ఎప్పుడు ఆయన స్వరం నీకు ఎప్పుడు వినబడలేదా? ఆయన నీకెప్పుడు చెప్పలేదా? ఆయన నీకెప్పుడు దర్శనంలో చూపించలేదా? ఆయన నీకెప్పుడు కలలో చూపించి మాట్లాడలేదా? అబ్రహాము వినినట్టుగా నువ్వు విన్నావా? అబ్రహాము వినినట్టుగా మనం వినాలి. అబ్రహాము ప్రభువు చెప్పినట్లుగా లేచి బయలుదేరి వచ్చేసాడు. అబ్రహమా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి. ఇదే రోజు ఇదే సమయంలో ప్రభు ఒకవేళ నీతో నువ్వు బయలుదేరి వచ్చేసేయి, ట్రైన్ ఎక్కు అన్నాడు అనుకో. ట్రైన్ ఎక్కి ఆడదేగలరు ప్రభా, ఎక్కువ చదువుతాలే అన్నాడు అనుకో. ధైర్యంగా ఎక్కగలరు ఎవరన్నా? చెప్పండి. ఫ్లైట్ ఎక్కు, ఎక్కడ దిగాలని నేను చెప్తానులే అంటే ఎట్లుంటుంది చెప్పండి? అబ్రహాము విశ్వాసముతో దేవుణ్ణి నమ్మాడు. విశ్వాసము కలిగిన వ్యక్తిగా అబ్రహాము దేవుని నమ్మాను. అది నీతిగా ఎంచబడింది. విశ్వాసము అనేది ఏంటి? విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? అది నీ ఎదురుగా ఏమి ఉండదు కానీ ఉంది. అది విశ్వాసం అంటే నీ ఎదురుగా ఏమీ లేదు కానీ ఉంది, అదన్నమాట. నీ ఎదురుగా ఏమీ లేదు కానీ ఉన్నది అనుటకు రుజువు అది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారి ద్వారా ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. పాత నిబంధన కాలంలో ఇలాంటి విశ్వాసాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. క్రొత్త నిబంధన కాలంలో కూడా విశ్వాసాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్య వచ్చి మీకు అందరికీ ఒక్కొక్క వాటర్ బాటిల్ ఇచ్చాను, నీళ్ళు తీసుకొని తాగండి అమ్మ అన్నాడు అనుకోండి. ఉన్నట్టా లేనట్టా? ఉంది. ప్రభు ఇక్కడ ఇది ఉంది అంటే ఉన్నట్టే, లేదు అంటే లేనట్టే. పరలోక రాజ్యము ఉన్నది అంటే ఉన్నట్టే. పరలోక రాజ్యం లేదా? పరలోక రాజ్యం ఉందని నమ్మకం లేకుండానే నువ్వు ప్రాంతంలో ఉన్నావా? పరలోక రాజ్యంలో ప్రవేశించగలను అనే ఆ ధైర్యం లేకుండానే, అలాంటి ఆలోచన లేకుండానే, అలాంటి విధానం లేకుండానే దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావా? ఉన్నది అంతే. ఉన్నది అంటే ఉన్నది. లేదు అని నీవు నమ్మలేకపోతే అది లేనట్టే నీ దృష్టిలో. దేవుని దగ్గర ఉంది, నీ దృష్టిలో లేదు. ఉన్నది అనుటకు రుజువు. ఉన్నది అనుటకు రుజువు. దేవుడు నీకు ఇచ్చాను అనేది రుజువు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, దేవుని బిడ్డల్ని అన్ని అనుభవాలు దేవుడు ఇస్తాడు, నిరుపేద స్థితి ఇస్తాడు. ఒకవేళ ధనికుడు అయ్యుండి మారు మనసు పొందాడు అనుకో, నిరుపేద స్థితి ఎట్టుంటుందో కూడా టేస్ట్ చూపిస్తాడు. నిరుపేదగా ఉండి మారు మనసు పొందితే ధనవంతునిగా ఎలా ఉండాలో అది కూడా రుచి చూపిస్తాడు. ఆ విధానాన్ని కూడా చూపిస్తాడు. అన్నిటిలో ఎలా ఉండాలో ఆ అనుభవాలన్నిటినీ నేర్పిస్తాడు దేవుడు. ఒక దైవజనుడు చాలా గొప్పవాడిగా ఉండి మారు మనసు పొందితే అన్నిటినీ వదిలేసుకోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులకు సంబంధించినవి భక్తులైన వాళ్ళు చాలామంది అలా వదిలేశారు. సాధు సుందర్ సింగ్ గారు కూడా అన్నిటినీ వదిలేసి వచ్చేసాడు. చాలామంది భక్తులు ఆ విధంగా వదిలేసి వచ్చేసారు. నిరుపేద స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి చెప్పాడంట, ప్రార్థన చేస్తుంటే, ప్రభా నాకు ఒక టేబుల్ కావాలయ్యా, కుర్చీ కావాలి ప్రభా. చిన్నయే మనం అనుకుంటాం చిన్నయేవి, కానీ
ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఆయనకి అవి చాలా పెద్దవి. ప్రార్థన చేశాడు, ఒక సైకిల్ కావాలి ప్రభు అంటే. సైకిల్ ఇస్తాను, టేబుల్ ఇచ్చాను అన్నాడంట దేవుడు. ఇస్తాను కాదు, టేబుల్ ఇచ్చేసాను, చైర్ ఇచ్చేసాను, సైకిల్ ఇచ్చేసాను అన్నాడంట. ఆయన నమ్మాడు దాన్ని. కానీ ఇలాగే వాక్యం చెప్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడు, చైర్ ఇచ్చాడు అనగానే కుర్రపిల్లలందరంట ఎగతాళి చేశారంట పాస్టర్ గారిని. ఏమని? ఏమండి పాస్టర్ గారు, ఏది సైకిల్ ఇచ్చాడంటే చూపించండి, చైర్ ఇచ్చాడంటే చూపించండి, టేబుల్ ఇచ్చాడంటే చూపించండి. విశ్వాసము చెదిరిపోయే మాటలు మనకు వినబడినప్పుడు దానిలో గట్టిగా దేవుని కొరకు నిలబడమే విశ్వాసం అంటే. ఆయన ఏమాత్రం తమకలా. ఏమన్నాడంటే ఆయన, ఒక బిడ్డ తల్లి గర్భములో రూపించబడగానే డెలివరీ అయ్యి బిడ్డ బయటకు వస్తుందా? రాదు కదా. 9 నెలలు ఆగాల. బిడ్డ బయటికి రావాలంటే 10 నెలలు ఆగాల. 10 నెలల తర్వాత బిడ్డ బయటకు వచ్చేది. ఆల్రెడీ నేను ఇప్పుడు గర్భం ధరించున్నా. టేబుల్, చైరు, సైకిల్ నా కడుపులో ఉన్నాయి. ఒక 9-10 నెలల కల్లా బయటకు వచ్చేస్తుంది ఖచ్చితంగా. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉండడం అంటే విశ్వాసములో బలవంతులముగా ఉండడమే. ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆయన ఉన్నవి అనుటకు రుజువులు మనకు చూపిస్తాడు. నువ్వేం రుజువు చూసావో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా రుజువులు చూశాను. దేవుని దగ్గర చాలా రుజువులు చూశాను. దేవుని సన్నిధిలో ఒక్కొక్క విషయాన్ని గురించి ప్రభువు చెప్పినప్పుడు అది ఎలాంటిదైనా సరే నేను నమ్మేశా. అంతే, ఇది దేవుడు చేయడానికి సమర్థుడు, ఆయనకు అసాధ్యమైంది ఏముంది, ఆయన ఏదైనా చేయగలడు అని నేను నమ్మాను. ఆయన ఆ పనులు జరిగించాడు. ఏ పని ఆగలేదు. ఏ విషయంలో నేను అపనమ్మకము కలిగి లేను. అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేశాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి ఉన్నప్పుడు, ప్రభు మనలను ఒక్కొక్క అనుభవములకు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు విశ్వాసములో మనలను బలపరుస్తూ ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలుగా ఉండి ఎప్పుడైనా కొంచెం విశ్వాసంలో బలహీనమైతే అలాంటి విశ్వాసహీన స్థితిని చూసి ప్రభు మళ్ళీ లేపుతూ ఉంటాడు. అడిగితే నా విశ్వాసాన్ని బాగు చేయి ప్రభు అని అడగాలంట. నా విశ్వాసాన్ని బాగు చేయి, నేను బాగు అవ్వాలనుకుంటున్నాను, విశ్వాసంలో బలహీనమైపోయాను, నేను బాగు అవ్వాలనుకుంటున్నాను, నన్ను బాగు చేయంటే ఆయన బాగు చేస్తాడు. అలా దేవుణ్ణి అడగకపోతే విశ్వాసములో ఓడబద్దలైపోయినట్టుగా అయిపోద్దంట. ఓడబద్దలైపోతే సముద్రంలో ఉన్న ఓడ బద్దలైపోయి ఓడలోనికి నీళ్ళు వచ్చేస్తూ ఉంటే దాన్ని ఏం పెట్టి ఆపగలవు నువ్వు? ఏ విధంగా ఆపడం సాధ్యమవుతుంది? ఆ నీళ్లు ఓడలోనికి రాకుండా ఆపడం సాధ్యమైతే విశ్వాసంలో అలాంటి స్థితి గల వాళ్ళని కూడా బాగు చేయొచ్చు. కానీ అలాంటి అవకాశము లేదు. విశ్వాసములో కొంచెం బలహీనమైపోతే ఆ విశ్వాసము వృద్ధి చేసుకోవడానికి అడగవచ్చు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగేటట్లుగా, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగేటట్లుగా దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడు, కానీ
విశ్వాస మూలముగా మాత్రమే కానీ విశ్వాసము లేకుండా నీతిమంతుడిగా తీర్చబడడం అనేది సాధ్యం కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మితే అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని సన్నిధిలో విశ్వాసములో మనము బలవంతులమైతే దేవుణ్ణి మనం చూడగలం, దేవుని రాజ్యములో మనం ప్రవేశించగలం. ఆయన బిడ్డల అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తాడు. వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని ఆయన బాగు చేసే దేవుడు. ఎప్పుడన్నా అవిశ్వాసం వస్తే ఆయన బాగు చేస్తాడు, వాళ్ళని సరిచేస్తాడు. విశ్వాసంలో వాడబద్దలైపోతే ఇంకేమీ చేసేది లేదు, వదిలేయడమే. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే వాక్యంలో ఏమని వ్రాయబడుతూ ఉంది? హన్నా బిడ్డలు కావాలి బిడ్డలు కావాలని ఏడుస్తూ ఉంది. దేవుని సన్నిధిలోనికి వచ్చి షిలోహులో ఆ ఒక స్తంభం దగ్గర ఆనుకొని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, మూలుగుతూ ఉంది. మూలుగుతూ ఉన్నప్పుడు ఏలీ ఆమెను కనిపెట్టి ఆమెను అడుగుతున్నాడు, ఏందమ్మా నువ్వు మద్యంతో ఏమన్నా మత్తురాలు అయి ఉన్నావా ఏంటి? ఏంది ఎలా ఉన్నావేంటంటే, అయ్యా నేను మత్తులో లేను కానీ నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నానయ్యా, నాకు పిల్లలు లేరు. వాక్య భాగాలలో ఆమె యొక్క ప్రార్థన గురించి మనం వింటున్నాం. దేవుని సన్నిధిలో 10వ వచనం నుండి చూద్దాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నట్టుగా రానియక వాడి బ్రతుకు దినములన్నిటినూ నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. ఆమె మొరపెడుతూ ఏడుస్తూ మూలుగుతూ అంగలారుస్తూ ఉంది. అంగలారుస్తూ ఉన్నప్పుడు ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఏలీ ఆమె నోరు కనిపెడుతున్నాడు. ప్రార్థన చేయండి అనగానే మీరందరూ తల్ల ఉంచుకొని కళ్ళు మూసుకొని ఏదేదో గొనుగుతున్నట్టు చేస్తుంటారు అనుకోండి, పెదాలు కనబడతాయి అంతే. తలలు పైకెత్తి నోరు తెరిచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినబడుతుంది. అలా కాకుండా లోపల చేసుకుంటే అది ఎలా వినబడుతుంది? అందుకే చాలాసార్లు ఏమనిపిస్తుంది, వీళ్ళు నిద్రపోతున్నారేమో, కడుపు నిండా తినొచ్చారేమో, మత్తులో ఉన్నారేమో, సరిగా ప్రార్థన చేయలేకపోతున్నారేమో, ఇలాంటి నిద్రమత్తు నీరసం నిర్లక్ష్యంతో ఉన్నారేమో అనిపిస్తుంది. ఏలీ కనిపెట్టినప్పుడు ఆమె ఒకవేళ మత్తురాలై ఉందేమో అనుకున్నాడు. అనుకొని ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె విషయం అంతా చెప్పిన తర్వాత ఆయన మాట్లాడాడు. 17వ వచనం మళ్ళీ చదువుదాం. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి నొందుదునుగా కానెను. తరువాత స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట. విశ్వాసం అంటే అది. నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానింది. ఇదిగోమ్మా, ఇదిగోయ్యా, నీ సమస్యలు పోతాయి, దేవుడు నీకు నెమ్మదిస్తాడంట, నీకు జాబ్ ఇస్తాడంట, నీకు ఆశీర్వాదం కలిగిద్దంట, ప్రభువు మాట్లాడుతున్నాడు అంటే దానికోసం ఎదురు చూడడం అనేది లేదు మనుషుల్లో. ఆ రోజు నుండి నువ్వు నమ్మావు అనే దానికి రుజువేంటి అంటే ఆ విషయమై ఆలోచన చేయడం మానేయడమే. ఆ విషయం ఆలోచన చేయడం మానేయాలి. హన్నా ఆ రోజు నుండి దుఃఖముఖిగా ఉండుట మానేసి అన్నపానాలు పుచ్చుకుంటా సంతోషంగా ఉంది.
దేవుని నమ్మడం అంటే, దేవుని మీద ఆనుకోవడం అంటే, దేవునికి లోబడడం అంటే అలా ఉంటుంది. ఆయన చెప్పిన మాటను నమ్మడమే. నమ్మితే ఏం చేశాడు దేవుడు? ఆమెని దర్శించాడు. ఆమె నమ్మితే ఆమెను దర్శించాడు దేవుడు. మన ఆత్మీయ జీవితంలో మనం గమనించాలి. మనం ఎలా ఉంటున్నామో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎన్నిసార్లు ప్రభువు నీతో మాట్లాడాడు? ఆ మాటను నువ్వు అలాగే నమ్మావా? అలాగే నమ్మగలిగితే నీ జీవితంలో ఆ కార్యము ఖచ్చితంగా జరిగి ఉండేది కదా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా. ఆయన వాగ్దానము చేసి మాట ఇచ్చి మాట తప్పుతాడా? మాట ఇచ్చిన దేవుడు మాట ఎప్పటికీ కూడా తప్పుడు. నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ బంధువులైనా, నీ అన్నదమ్ములైనా మాట తప్పుతారు, కానీ దేవుడు మాత్రము మాట తప్పడు. దేవుడు మాట తప్పడు. రాజులందరూ కలిసి యుద్ధానికి బయలుదేరారంట. రాజులు యుద్ధానికి బయలుదేరినప్పుడు వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళ పశువులకు అన్నిటికీ నీళ్లు లేకుండా అయిపోయినాయి. వాళ్ళ మార్గంలో వాళ్ళకి నీళ్లు దొరకడం వల్ల రాజుల గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటే 3వ అధ్యాయంలో 9వ వచనం ముందు చూద్దాం. ఇశ్రాయేలు రాజును, యోధా రాజును, ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా దండు వారికి పశువులకు నీళ్లు లేకపోయాను. ఇశ్రాయేలు రాజు కటకట 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవల్లని యెహోవా మనలను పిలిచాను అనగా వాళ్ళకి నీళ్లు లేవంట. నీళ్లు లేకపోతే, వాళ్ళ పశువులకు నీళ్లు లేకపోతే, వాళ్ళ దండు వారికి నీళ్ళు లేకపోతే, వాళ్ళకి త్రాగడానికి నీళ్ళు లేకపోతే వాళ్ళు అనుకుంటున్నారు 3 రాజులు, ఇశ్రాయేలు రాజు, యోధా రాజు, ఎదోము రాజు ఏమనుకున్నారు? కటకట నీళ్లు లేకుండా చనిపోవడానికి, మోయాబీయుల చేతికి మనం అప్పగించబడడానికి దేవుడు మనలను పిలిచాడే, అయ్యో అనుకుంటున్నారంట. అనుకొని ఇక్కడ ఒక దైవజనుడు ఉండాలి, విచారణ చేద్దాం పదండి అని వెళ్ళారంట. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. దేవుడు ఏమైనా జవాబు చెప్తాడేమో, నీళ్లు లేని ఈ సందర్భాన్ని బట్టి ఆయన ఏమైనా మాట్లాడతాడేమోనని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆత్మవశుడై, ఆత్మతో నింపబడిన వాడై ఆ సమయంలో ఆయన దేవుని యొక్క మాటలు వాళ్ళకి వివరిస్తున్నాడు. ఏమని? వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 16వ వచనము, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. దేవుడు చెప్పాడు ఏమని? ఎలీషా ప్రవక్తకి ప్రభు చెప్పాడు ఏమని? గోతులు దవ్వించండి. గాలి కానీ వర్షం కానీ లేకపోయినా, గాలి కానీ వర్షం కానీ లేకపోయినా నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్లతో నిండుతాయి. గోతులు దవ్విస్తే గోతులు నీళ్లతో నిండుతాయి. గోతులు దవ్వించండి అనగానే వాళ్ళు గోతులు దవ్వించారు. విశ్వాసముతో వాళ్ళు గోతులు దవ్వించినప్పుడు వాళ్ళకి కావలసినంత సమృద్ధి అయిన నీళ్ళు వచ్చేసినాయి. 18వ వచనం చూద్దాం. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును అని చెప్పగానే వాళ్ళు అలాగే గోతులు దవ్వించి పెట్టినప్పుడు ఆ గోతుల నిండా నీళ్లు వచ్చేసినాయి. గోతుల నిండా నీళ్ళు వచ్చేసినాయి. 22వ వచనము, ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడిన గనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీలరా దోపుడు సొమ్ము పట్టుకుందాం రండి అని చెప్పుకొని వాళ్ళకి అడిగిపోయారు. నీళ్లు నింపబడ్డాయి, గాలైనా వర్షమైనా లేదు. ఇదే వాతావరణ పరిస్థితులు ఇప్పుడు మనకు వచ్చేసినాయి. ఒక ప్రాంతంలో వర్షం పడుతుంది బాగా, ఇంకొక ప్రాంతంలో వరదలు వచ్చేస్తున్నాయి. అర్థం కావటల్లా. ఎడారిలో నీళ్లను
ప్రవహింపజేయవాడని నేనంటే ప్రభువు చాలామందికి అది నమ్మలా, కానీ ఇప్పుడు ప్రవహింపజేస్తున్నాడు. అన్ని ఎడారి దేశాలన్నీ వరదలతో కొట్టకపోతున్నాయి, వరదలతో భయంకరమైన పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా గోతులు దవ్వించుకునే గోతుల నిండా నీళ్ళు వచ్చినాయి. వీళ్ళ దాహం అంతా తీరిపోయింది. తీరిపోయిన తరువాత శత్రువులను జయించడానికి కూడా నీళ్లు పనికి వచ్చినాయి. శత్రువులను జయించడానికి నీళ్లు పనికి వచ్చినాయి. మోయాబీయులు దూరం నుండి చూస్తున్నప్పుడు ఉదయాన్నే, అంటే నీళ్లుంటే వాళ్ళు ముందే నీళ్లుంటే వాళ్ళకి అర్థమయ్యేది. ముందే నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఓహో నీళ్ళ మీద సూర్యకాంతి పడి ఎర్రగా ఉంది అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు ఈ నీళ్ళు వచ్చిన సంగతి, దేవుడు నీళ్ళని రప్పించిన సంగతి, వీళ్ళందరూ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న సంగతి, దేవుని దగ్గర నుంచి జవాబు పొందిన సంగతి శత్రువులకు తెలియదు. అందువల్ల వాళ్ళకి అర్థం కాదు. నీళ్ళు వచ్చినాయి, నీళ్ళ మీద సూర్యకాంతి పడగానే రక్తం అన్నట్టుగా వాళ్ళు భయపడి ఆ సమయంలో దగ్గరికి వచ్చారు చూద్దామని. అందరూ చచ్చిపోయారు, చంపుకొని మనం చూద్దామని దగ్గరికి వచ్చి ఆ యుద్ధంలో వాళ్ళు భయంకరంగా చంపబడ్డారు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. ప్రార్థన చేద్దాం. మహాగణుడు ఒక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభుడా, మీకే స్తోత్రాలు. ఇదిగోనైనా విశ్వాసములో బలవంతులుగా మీ బిడ్డలు ఉండటానికి కృప దయచేయండి. ఆత్మతో నింపండి. అల్ప విశ్వాసం లేకుండా చేయండి, అవిశ్వాసము లేకుండా చేయండి. విశ్వాసము ద్వారానే విశ్వాసం వృద్ధి ఎగుతుందని చెప్పిన దేవుడు అయ్యా. నీతిమంతుడు విశ్వాసం మూలముగానే బ్రతుకుతాడని చెప్పిన తండ్రివి, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి, మీ బిడ్డలందరూ విశ్వాసంలో బలవంతులుగా ఉండని కృప దయచేయండి. ఎక్కడ బలహీనలైపోకుండా కృప చూపండి. ప్రార్థనాత్మతో నింపండి. ఇదిగోనైనా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవు నీవే ప్రభా. స్వస్థత నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. ఆర్థికంగా ఎంతో నలిగిపోతున్న బిడ్డలు ప్రభా, మీ మీద ఆనుకుంటున్నారు. ఆ బిడ్డలకు సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాలు జరగక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగించండి. పరలోక రాజ్య వారసులకున్నట్లుగా పరలోక సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు మీరు చెప్పినప్పుడు నాయన విశ్వాసముతోనైనా వాటిని నా తండ్రి అంగీకరించి మీ కొరకు ఎదురు చూచి వాటిని స్వతంత్రించుకోవడానికి కృప దయచేయండి. మీ బిడ్డల పక్షంగా మీరుండండి. ప్రార్థన ఆలకించి జవాబు దయచేసి మీ బిడ్డల విశ్వాసాన్ని బాగు చేసి చక్కగా నాయన నీ శిష్యుల్లాగా, నీ బిడ్డల్లాగా నిలబెట్టి మీ రాజ్య వారసులుగున్నట్లు కృపని మనం మీకు అప్పగించుకుంటాం. యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.